పల్లెటూరిలో సీతమ్మ ఆమె భర్త రామయ్య వ్యవసాయం చేసుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి గోపాలని ఒకే ఒక్క కొడుకు. గోపాల్కు పుస్తకాల చదువు అబ్బకపోయినా వ్యవసాయంలోనూ లోకజ్ఞానంలోనూ ఎంతో అనుభవం సంపాదించాడు. సీతమ్మ సొంత అన్నయ్య కృష్ణయ్య. కృష్ణయ్య చెల్లెలి సాయంతో పట్టణానికి వెళ్లి అక్కడ పెద్ద ధాన్యం వ్యాపారిగా ఎదిగాడు. కృష్ణయ్య భార్య కాంతమ్మ, వాళ్ల ఒకే ఒక్క కూతురు రాధ. కాంతమ్మకు పట్టణపు ఆడంబరాలు, సిరి సంపదలు అంటే ఎంతో గర్వం. పల్లెటూరి వాళ్ళంటే కాస్త చులకన భావం ఉండేది. ఒకరోజు కృష్ణయ్య తన సొంత చెల్లెలు సీతమ్మను చూడ్డానికి పల్లెటూరుకొస్తాడు. అన్నయ్య, ఎంత వింత, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. పట్టణంలో నీ వ్యాపారం ఎలా నడుస్తోంది? వదినమ్మ, మన రాతమ్మ ఎలా ఉన్నారు? రా కూర్చో, మంచినీళ్ళు తెస్తానుండు. అంత క్షేమమే చెల్లమ్మా. నీ ఆశీర్వాదం, నువ్వు చేసిన త్యాగం వల్ల వ్యాపారం చాలా లాభాలు నడుస్తోంది. కాంతమ్మ, రాధ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. రాధ చదువు కూడా పూర్తయింది. బావగారెక్కడా? నా మేనల్లుడు గోపాల్ పొలానికి వెళ్ళాడా? అవునన్నయ్య, నీ బావగారు గోపాలిద్దరూ పొలం పనులకెళ్లారు. వాడికి వ్యవసాయం అంటేనే ప్రాణం అనుకో. ఎంత కష్టమైనా పనైనా సరే చిరునవ్వుతో చేసేస్తాడు. వాడికి బడి చదువు రాకపోయినా మట్టిని నమ్ముకున్న మంచి మనిషి అన్నయ్యా. వాడు బంగారం చెల్లెమ్మా. నీ పెంపకం అలాంటిది. చిన్నప్పుడు నా వ్యాపారానికి పెట్టుబడి లేక నేను బాధపడుతుంటే నీ మెడలో నగలు తీసిచ్చి నన్ను పట్నం పంపావు. నీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. అదేంటన్నయ్య అలా అంటావు? నువ్వు నా సొంత అన్నయ్యవి, నా రక్తాన్ని పంచుకు పుట్టినోడివి. నువ్వు బాగుంటే నేను బాగున్నట్టేగా. నీ ఎదుగుదల చూసి ఈ చెల్లెలు మురిసిపోతుందన్నయ్య. ఇంతకీ హఠాత్తుగా ఎలాంటి కబురు లేకుండా వచ్చావేంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చెల్లెమ్మా. మన రెండు కుటుంబాలు విడిపోయి ఎక్కడో ఉంటున్నాం. ఈ అన్న చెల్లెళ్ళ బంధం ఇలాగే కలకాలం నిలవాలంటే ఓ దారుంది. నా కూతురు రాధమ్మను నా మేనల్లుడు గోపాల్కిచ్చి వివాహం చేస్తే ఎలా ఉంటుందని నా ఆలోచన. అన్నయ్య, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? నువ్వు పట్నంలో లక్షాధికారివి. మేమేమో మట్టి పిసిగితే గాని పూట గడవని రైతులం. అంతస్తుల్లోనూ ఆచారంలోనూ మనకు చాలా వ్యత్యాసం ఉందన్నయ్య. నీ కూతురు పట్నంలో మహారాణిలా పెరిగింది. ఈ పల్లెటూరు కష్టాలు పడగలదా? డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది చెల్లెమ్మా. కాని నా మేనల్లుడుకున్న కల్మషం లేని మనసు ఎక్కడ దొరకదు. నా కూతుర్ని వాడి చేతిలో పెడితే నా కూతురు మహారాణిలా ఉంటుంది. నేను వెంటనే అంగీకరిస్తున్నాను. కాని ఏంటనయ్యా? వదినమ్మ ఒప్పుకోదేమనని నీ భయమా? నాకు తెలుసు, వదినమ్మకి పట్నం ఆడంబరాలంటే మక్కువ. గోపాల్ చదువుకోలేదని పల్లెటూరి వాడని ఏమైనా అంటుందేమో. ఈ సంబంధం వద్దన్నయ్యా. అనవసరంగా మీ ఇంట్లో గొడవలొద్దు. నా చెల్లెలి కొడుక్కి నా కూతురునిచ్చుకునే హక్కు నాకు లేదా? నువ్వు నా పైన భారం వదిలేయ్. నా కూతురు అదృష్టం ఇక్కడే ఉంది. నేనెళ్ళి కాంతమ్మను ఒప్పిస్తాను. అలా చెప్పి కృష్ణయ్య పట్టణానికి చేరుకొని తన భార్య కాంతమ్మతో ఈ విషయం ప్రస్తావిస్తాడు. అక్కడే ఉన్న రాధ కూడా ఆ మాటలు వింటుంది. ఏంటి, మీరనేది నిజమేనా? నా కూతుర్ని మీ చెల్లెలి కొడుక్కి పల్లెటూరి మోటు వాడికిచ్చి పెళ్లి చేయాలా? నా కూతురు ఎంతో గొప్ప చదువులు చదివింది. పట్టు చీరలు కట్టి పట్టణంలో మహారాణిలా తిరుగుతోంది. అలాంటిది ఆ మట్టి పిసికేవాడికి, అక్షరం ముక్కరాని వాడికి ఇస్తానంటారా? నా వల్ల కాదు. నేనెట్టి పరిస్థితిలో ఒప్పుకోను. కాంతమ్మా, కాస్త నెమ్మదిగా మాట్లాడు. వాడు నా సొంత మేనలుడు. నా చెల్లెలు పెట్టిన భిక్ష వల్లే మనం ఈరోజు ఈ పట్టు బట్టలు కడుతున్నాం, ఈ మేడల్లో ఉంటున్నాం. నా చెల్లెలు నగిలమ్మిస్తేనే నేను ఈ వ్యాపారం మొదలెట్టాను. నా చెల్లెలు అడక్కపోయినా ఈ సంబంధం నేనే కలుపుకుందాం అనుకుంటున్నాను. గోపాల్ చదువుకోకపోవచ్చు, కానీ వాడి గుణం బంగారమే. గుణం ఉంటే కడుపు నిండుతుందా అండి? రేపొద్దున మన బంధువులందరూ ఏమనుకుంటారు? ఇంత పెద్ద వ్యాపారి తన కూతురు ఒక మోటు పల్లెటూరోడికి ఇచ్చి చేశాడని నవ్వరు? వాడికి మన పట్నం పద్ధతులు తెలుసా? మాట్లాడే తీరు తెలుసా? నేను మాత్రం నా కూతురి జీవితం నాశనం చేయలేను. కావాలంటే మీ చెల్లెలికి వేరే ఏదైనా ధన సహాయం చేయండి. డబ్బుతో కొలిచే బంధం కాదే అది. ఆ పల్లెటూరి మోటోడి మట్టిని నమ్ముకొని మనందరికీ అన్నం పెడుతున్నాడు. వాడికి పట్నం పద్ధతులు తెలియకపోవచ్చు గాని మనిషిని మనిషిలో గౌరవించే సంస్కారం తెలుసు. నేను మాటిచ్చాను, రాధా పెళ్లి నా మేనల్లుడు గోపాల్తోనే జరుగుద్ది. అమ్మా, నాన్నగారు చెప్పేది నిజమే. అత్తయ్య గారు లేకపోతే మనకి జీవనమే లేదు. పైగా బావ గురించి నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, ఆయన చాలా మంచివారు అని. నాన్నగారి మాటకు ఎదురు చెప్పడం నాకిష్టం లేదు. నేను ఈ పెళ్లికి సిద్ధమే అమ్మా.
మీ తండ్రి కూతురిద్దరు ఏకమై నా గొంతు కోస్తున్నారు. సరే, మీ కర్మ. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆ తర్వాత ఆ పల్లెటూరి వాడితో వేగలేక బాధపడేది నువ్వే రాధా. ఇరు కుటుంబాల అంగీకారంతో రాధా గోపాల్ వివాహం అత్యంత వైభవంగా పల్లెటూరులోనే జరుగుతుంది. పెళ్లి తర్వాత సంప్రదాయం ప్రకారం మేనలుడు గోపాల్ కొన్ని రోజులు ఉండడానికి భార్యతో కలిసి పట్టణానికి మేనమావ ఇంటికి వస్తాడు. అలా ఉండగా భోజనం సమయంలో, ఏమయ్యా అల్లుడు, ఎప్పుడూ ఆ పల్లెటూరు పంచకట్టు తప్ప ఈ పట్నం పద్ధతిలో దుస్తులేసుకోలేవా? మా బంధువులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? కొంచెం కూడా నాగరికత లేదు. కనీసం కుర్చీలో కూర్చొని తినడం కూడా రాదా? నేల మీద కూర్చుంటావేంటి? అత్తయ్య గారు, నా కట్టుబొట్టంతా ఈ నేల తల్లి నేర్పింది. ప్యాంట్లు చొక్కాలేసుకుంటే ఆడంబరంగా ఉండొచ్చేమో కానీ పంచకట్టులో ఉన్న స్వేచ్ఛ గౌరవం అందులో ఉండవు. పైగా నేల మీద కూర్చొని తింటే మనకు అన్నం పెట్టి ఆ నేల తల్లిని గౌరవించినట్టు ఉంటుందని మా అమ్మగారు నాన్నగారు చెప్పారు. అబ్బో, మాటలకు మాత్రం ఏం తక్కువ కాదు. అయినా నీకే చదువు ఉందని ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు? మా వ్యాపార లెక్కలు ఒక్కసారి చూస్తే నీ తల తిరిగిపోతుంది. నీకు తెలిసింది ఆ మట్టి, ఆ నాగలి, అంతే. కాంతమ్మా, మేనల్లుండి అలా అనడం తప్పు. వాడికి చదువు రాకపోవచ్చు కానీ వాడి మాటల్లో ఎంత అర్థం ఉందో ఆలోచించు. పర్వాలేదు మావయ్య గారు, ఆ అత్తయ్య గారు అన్న దాంట్లో తప్పే ఉంది. నాది పుస్తకాల చదువు కాదు, పొలం గట్ల మీద ప్రకృతి నేర్పిన చదువు. ఈ మట్టి వాసనలోనే నేను లోకాన్ని చదివాను. వ్యాపార లెక్కలు తెలియకపోవచ్చు కానీ మనుషుల మనసులు ఎలా చదవాలో నాకు బాగా తెలుసు అత్తయ్య. ఏ కాలానికి ఏ పంట వేయాలో, ఏ మబ్బు పడితే ఎలాంటి వర్షం కురుస్తుందో ఆకాశాన్ని చూసి చెప్పగలను. సరేలే, వదరక భోజనం చెయ్యి. నీకు మా పట్నం వంటలు వడతాయో లేదో, అన్నీ ఈ పట్నంలో దొరికి ఖరీదైన దినుసులతోనే చేసిన వంటలివి. ఇలా కాంతమ్మ పదే పదే అల్లుండి చులకన చేస్తూ ఉంటుంది. గోపాల్ ఎంతో ఓపిగ్గా నవ్వుతూనే సమాధానాలు చెప్తుంటాడు. ఆ మరుసటి రోజు కృష్ణయ్య ఇంటికి ఎంతో ఆందోళనగా కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తాడు. ఏవండి, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? ముఖమంతా అలా పాలిపోయిందేంటి? మనం నిలువన మునిగిపోయాం కాంతమ్మా. మన వ్యాపారం అంతా నాశనం అయిపోయింది. మనం ఇక రోడ్డున పడాల్సిందే. కొండలు బాదుకునే మాటలు చెప్పకండి. అసలు ఏమైందో వివరంగా చెప్పండి. మనకి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది? ఈ రోజు ఉదయం మన పక్కూరి పెద్ద వ్యాపారి సుబ్బారావు లేడు, ఆ దగ్గర నుంచి 5,000 బస్తాల సన్నం బియ్యం కొనడానికి ఒప్పందం చేసుకున్నానే. సుబ్బారావు నా ముందు కొన్ని బస్తాలు తెచ్చి చూపించాడు. అందులో ఎంతో అద్భుతమైన కొత్త సన్నం బియ్యం ఉన్నాయి. 1,00,000 వరహాలు ఇస్తానని ఒప్పందం పత్రం మీద సంతకం కూడా చేశాను. అయితే ఏమైందండి? సన్నబియ్యం వస్తే మన దుకాణంలో లాభానికి అమ్ముతాం కదా. అక్కడే మోసం జరిగింది. నేను సంతకం చేసిన తర్వాత ఆడి మనుషులు ఆ 5,000 బస్తాలను మన గిడ్డంగిలోకి దించారు. నేనింటికి వస్తూ ఉండగా ఒక బస్తా తిరిగి కింద పడింది. తీరా చూస్తే పై భాగంలో మాత్రమే సన్నబియ్యం ఉన్నాయి. అడుగు భాగం మొత్తం పాడైపోయిన తాళ్లు, రాళ్లు, మురుగు మట్టితో నిండిపోయింది. వాడు నన్ను దారుణంగా మోసం చేశాడు కాంతమ్మా. అయ్యో భగవంతుడా! మరి వాడి దగ్గరికి వెళ్ళి ఈ బస్తాలు మాకొద్దని చెప్పొచ్చు కదా. ఆ ఒప్పంద పత్రం లాక్కుని చించేయండి. అది అంత సులభం కాదు కాంతమ్మా. ఆ పత్రంలో నా కళ్ళారా చూసి నాణ్యమైన బియ్యం అని నిర్ధారించుకొని కొనుగోలు చేస్తున్నానని రాసుంది. దాని మీద నా సంతకం కూడా ఉంది. రేపాడ పత్రం తీసుకొని మన ఊరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే నాదే తప్పు అవుతుంది. నేను ఆ 1,00,000 వరహాలు చెల్లించకపోతే మన ఇల్లు, దుకాణం అన్ని వాడి వశం అయిపోతాయి. నా పరువు, ఆస్తి అంతా పోయినట్టే. అప్పుడు కాంతమ్మ బోరున విలిపిస్తుంది. రాధ కూడా తండ్రి పరిస్థితి చూసి ఏడుస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన మేనలుడు గోపాల్ విషయమంతా వింటాడు. మావయ్య గారు, దయచేసి కన్నీరు తొడవండి. కష్టం వచ్చినప్పుడు ఏడిస్తే పరిష్కారం దొరకదు. అసలు జరిగిన మోసం ఏంటో నాకు వివరంగా చెప్పండి. నీకేం తెలుస్తుందయ్యా పల్లెటూరివాడా? ఇవి పట్టం లెక్కలే. మా 1,00,000 వరహాల వ్యాపారం గురించి నీతో చెప్తే మాత్రం నువ్వేమైనా ఉద్ధరిస్తావా? నీకు తెలిసింది ఆ పశువులు, ఆ వ్యవసాయం. పక్కకెళ్ళి కూర్చో. అమ్మా, ఆయన మన ఇంటి అల్లుడు, నా మేనత్త కొడుకు. కష్టంలో ఉన్నప్పుడు ఆయన సాయం తీసుకుంటే తప్పే ఉంది. దయచేసి ఆయన్ని అవమానించకు. పర్వాలేదు రాధా. మావయ్య గారు, ఆ ఒప్పందం పత్రం ఎలా ఉంటుందో, అందులో ఏముందో నాకు ఒకసారి చెప్పండి. అల్లుడు, అందులో ఈ సంవత్సరం పడిన కొత్త సన్న బియ్యం 5,000 బస్తాలు నేను చూసి తీసుకున్నానని రాసుంది. సుబ్బారావు చాలా కపట బుద్ధి గలవాడు. వాడు నా కళ్ళ ముందుంచి మంచి బియ్యం నుంచాడు. మిగతావన్నీ పాతబడిపోయినా రాళ్ళు కలిపిన బస్తాలు పంపాడు. నేను ఆ పత్రం ప్రకారం వాడికి 1,00,000 వరహాలు ఇవ్వాలి, లేకుంటే నా ఆస్తి లాగేసుకుంటాడు. మావయ్య గారు, నేనెళ్ళి మన గిడ్డంగిలో ఉన్న పాత బస్తాలు ఒకసారి చూసొస్తాను. మీరేం ఆందోళన పడకండి.
మనకి ఏ నష్టం రాదు. మీ చెల్లెలి కొడుకు మీద నీకు నమ్మకం లేదా? అలా అంటూ గోపాల్ గిడ్డంగికి వెళ్లి బస్తాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఆ బియ్యంలో ఉన్న రాళ్లను మట్టిని చేతిలోకి తీసుకుని వాసన చూస్తాడు. ఒక చిరునవ్వు నవ్వి వెంటనే కృష్ణయ్య దగ్గరకు వస్తాడు. మావయ్య గారు, మీరేం భయపడకండి. ఆ సుబ్బారావు గారిని మన గిడ్డంగి దగ్గరికి రమ్మని చెప్పండి. అలాగే పట్టణంలోని పెద్ద మనుషులు కూడా అక్కడికే పిలవండి. ఆ 1,00,000 వరహాల డబ్బులు మనం ఒక్క కాసు కూడా ఇవ్వనవసరం లేదు. వాడు రాసిచ్చిన ఒప్పందం పాత్రమే వాడి పరిట ఉరితాడవుతుంది. ఏమయ్యా అల్లుడు, ఇది నీ పల్లెటూరి నాటకం కాదు. పెద్ద మనుషులొస్తే మన పరువే పోతుంది. నా భర్త సంతకం చేసిన పత్రం వాడి దగ్గరుంటే మనమెలా గెలుస్తాం? అత్తయ్య గారు, పుస్తకాలు చదువు మోసపోవచ్చేమో కానీ అనుభవం నేర్పిన జ్ఞానం ఎప్పుడు మోసపోదు. నా మీద నమ్మకం ఉంచి ఆ పెద్ద మనుషుల్ని పిలవండి. అలా అనగానే కృష్ణయ్య గిడ్డంగి దగ్గరకు సుబ్బారావును పెద్ద మనుషుల్ని పిలిపిస్తాడు. అందరూ అక్కడ సమావేశమవుతారు. ఏంటి కృష్ణయ్య, అప్పుడే 1,00,000 వరహాలు సిద్ధం చేశావా ఏంటి? పెద్ద మనుషులు కూడా పిలిచావు. మంచి బియ్యం కొన్నావు. లాభాలు మూట కట్టుకో. నా డబ్బు నాకు ఇవ్వు. ఇదిగో నువ్వు సంతకం చేసిన పత్రం. అయ్యా సుబ్బారావు గారు, నమస్కారం. నేను కృష్ణయ్య గారి మేనల్లుణ్ణి, ఆయన ఇంటి అల్లుణ్ణి. పల్లెటూరి వాణ్ణి, నాకే చదువు రాదు. నాకొక చిన్న సందేహం. ఈ పత్రంలో మా మావయ్య గారు కొత్తగా పండిన సన్న బియ్యం కొన్నానని రాశారు కదా, మరి మీరు పంపినవి ఆ కొత్త బియ్యమేనా? అందులో సందేహమేమండి. ఈ పట్టణంలో నాకంటే నిజాయితీ పరుడు ఎవరున్నాడు? అవన్నీ ఉదయం కళ్ళల్లోంచి తెచ్చిన కొత్త సన్న బియ్యమే. పెద్ద మనుషులు గారు, దయచేసి 2 బస్తాలు నేల మీద కుమ్మరించండి. ఈ పట్టపు వ్యాపారి గారి నిజాయితీ ఏమిటో మీకే తెలుస్తుంది. అలా అనగానే పనివాళ్లు బస్తాలు నేల మీద కుమ్మరిస్తారు. పైన కాస్త మంచి బియ్యం, అడుగున నల్లటి మట్టి రాళ్లు, పురుగులు పట్టిన పాత తాలూకా బియ్యం కనిపిస్తాయి. పెద్ద మనుషులు చూసి ఆశ్చర్యపోతారు. ఇవి నా బస్తాలు కావు. కృష్ణయ్య పాత బియ్యం తీసుకొచ్చి నా బస్తాలు వెళ్ళిపాడు. నేనిచ్చినవి కొత్త బియ్యమే. నా దగ్గర పాత్ర ఉంది. నేను న్యాయాధికారుల దగ్గరికి వెళ్తాను. అయ్యా సుబ్బారావు గారు, దొంగతనంగా పాత బియ్యం కలుపుకుంటే మంచి బియ్యం మా మామయ్య గారి దగ్గరే ఉంటాయి కదా. మీరు ఎంత మోసగాళ్ళో ఈ మట్టే చెప్తుంది. నేను పల్లెటూరు వాణ్ణి. నాకు మట్టి వాసన చూస్తే అది ఏ నేల మట్టో, ఏ ప్రాంతం మట్టో ఇట్టే తెలిసిపోతుంది. పెద్ద మనుషులు గారు, మీరు కూడా గమనించండి. ఇది సాధారణ పొలాల్లో పండే భూమి మట్టి కాదు. నది ఒడ్డున ఎప్పుడు నీరు నిలిచిపోయి బురదగా మారిన మట్టి. అవునయ్యా, ఇది సాధారణ వ్యవసాయ భూమి మట్టిలా లేదే. నల్లటి బంక మట్టిలా నాచు వాసన వస్తోంది. సరిగ్గా చెప్పారు. ఈ సుబ్బారావు గారి పాత గిడ్డంగి పక్క ఊర్లో నది ఒడ్డునుంది. గత సంవత్సరం వచ్చిన వరదలకు ఆ గిడ్డంగిలోకి నీళ్లొచ్చి బియ్యం మొత్తం పాడైపోయాయని చుట్టుపక్కల ఊర్లన్నీ కోడే కూసాయి. ఈ పాడైపోయిన బియ్యం ఈ నది ఒడ్డు నాచు మట్టి ఆ పాత గిడ్డంగిలోనివి. ఈ ఒప్పంద పత్రంలో కొత్తగా పండిన బియ్యం అని ఉంది. కానీ వీరు పంపినవి గత సంవత్సరం వరదలో మునిగిపోయిన పాత బియ్యం. ఒప్పంద ప్రకారం మీరు కొత్త బియ్యం ఇవ్వలేదు కాబట్టి ఈ పత్రం చెల్లదు. పైగా మా మావయ్య గారిని మోసం చేసినందుకు మీరే నష్టపరిహారం కూడా ఇవ్వాలి. అలా గోపాల్ చెప్పిన నిజం వినగానే పెద్ద మనుషులకు సుబ్బారావు మోసం స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళందరూ సుబ్బారావును నిలదీస్తారు. సుబ్బారావు, ఎంత పని చేశావయ్యా? ఈ పల్లెటూరు యువకుడు చెప్పింది అక్షరాల నిజం. ఈ మట్టి వాసనను బట్టి దొంగతనం ఇట్టే పట్టేశాడు. నీ వ్యాపార అనుమతి రద్దు చేసి నిన్ను బట్టలకు అప్పగించక ముందే ఆ ఒప్పంద పత్రాన్ని చించేసి ఈ చెత్త బస్తాలు నీ గిడ్డంగికి తీసుకెళ్ళు. నన్ను క్షమించండి. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఈ బస్తాలు ఇప్పుడే తీసుకెళ్తాను. నా వల్ల పొరపాటు జరిగింది. ఇదిగో ఆ పత్రం. నన్నెవరికి అప్పగించకండి. అప్పుడు సుబ్బారావు ఆ ఒప్పంద పత్రాన్ని చుంచేసి తన మనుషులతో ఆ పాడైపోయిన బస్తాలు తీసుకుని తలదించుకొని వెళ్ళిపోతాడు. కృష్ణయ్య కళ్ళెమట ఆనంద బాష్పాలు రాలుతాయి. అల్లుడు, నా మేనల్లుడు, నువ్వు నా పరువు ఆస్తి కాపాడవురా. నా చెల్లెలు చేసిన త్యాగానికి నువ్వు నాకు ఇలా సాయపడి రుణం తీర్చుకున్నావురా. ఈ రోజు నువ్వు లేకపోతే నేను రోడ్డున పడేవాణ్ణి. నీ అనుభవం, జ్ఞానం ముందు నా వ్యాపార తెలివితేటలు ఎందుకు కొరకకుండా పోయేరా? అప్పుడు కాంతమ్మ కన్నీళ్లతో గోపాల్ దగ్గరకొచ్చి, నన్ను క్షమించలుడు. నీపై రూపాన్ని, నీ పంచకట్టును చూసి నువ్వేమీ తెలియని వాడివి, చదువురాని వాడివని ఎన్నో మాట్లాడినాను. నా ఆడపడుచు కొడుకు అని కూడా చూడకుండా
నిన్ను ఎంతో చులకన చూశాను. కానీ ఈ అక్షరాలు చదువుకున్నా మాకు కళ్ళు మూసుకుపోయాయి. మట్టిని నమ్ముకున్న నీకు లోకం తీరంతా తెలిసింది. పుస్తక జ్ఞానం కంటే అనుభవ జ్ఞానమే గొప్పదని ఈరోజు నిరూపించావు. నన్ను మన్నించు బాబు. అత్తయ్య గారు, మీరు మా అమ్మ లాంటి వారు. మా అమ్మకు వదిన. మీరు క్షమాపణలు అడగకూడదు. ఎవరి పరిజ్ఞానం వారిది. మీరు పట్టణంలో వ్యాపారం చేస్తారు, నేను పల్లెటూరులో వ్యవసాయం చేస్తాను. ఈ చేతులకు బురదంటితేనే రేపు 10 మందికి అన్నం దొరుకుతుంది. పై రూపాన్ని చూసి మనుషుల్ని ఎప్పుడూ అంచనా వేయకూడదు అత్తయ్య. మనసు మంచిదైతే ఏ రూపంలో ఉన్నా మనిషి గొప్పవాడే అవుతాడు. అమ్మా చూసావా, నా మేనత్త కొడుకు మనసు ఎంత గొప్పదో. నేను ఆయన వివాహం చేసుకోవడం నా అదృష్టం. అలా కాంతమ్మకు తన తప్పు పూర్తిగా తెలిసొచ్చింది. పల్లెటూరి అల్లుడి గొప్పదనాన్ని, అతని తెలివితేటల్లో పట్నం వాళ్ళంతా మెచ్చుకున్నారు. అప్పట్నుంచి కృష్ణయ్య, కాంతమ్మలు గోపాల్ను తన కన్న కొడుకులా చూసుకుంటూ అన్నయ్య చెల్లెల కుటుంబాలు మరింత ఆప్యాయతతో కలిసిమెలిసి సంతోషంగా జీవించారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి, పై రూపాన్ని చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. పుస్తక జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం ఎప్పుడూ గొప్పదే. గంగవరం అనే చిన్న గ్రామంలో రామయ్య, అతని భార్య లక్ష్మి సాదాసీదా జీవితం గడుపుతూ ఉన్నారు. రామయ్య ఒక సాధారణ రైతు. ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో వారి జీవితం హాయిగా సాగిపోతూ ఉంటుంది. అలా ఓ రోజు ఊరిలో కొందరు రైతులు, ఒరే, ఆ రామయ్య పొలం చూసావా, ఎంత బాగా పడుతుందో. అసలు ఎప్పుడు అతను ఎరువులు కొన్నది కూడా నేను అసలు చూడలేదు. కాని ఎలారా మనకంటే అక్కడ ఎక్కువ పండుతుంది? అదే, అదేమి లేదురా. బయట ఎరువులు కొంటే ఒక్కోసారి మోసాలు జరుగుతూ ఉంటాయి కదా. అందుకే వాళ్ళ ఆవిడ స్వయంగా తానే ఎరువులు తయారు చేస్తానని చెప్పిందట. అవునా, భలే తెలివైన ఆలోచనరా ఇది మాత్రం. నిజమే, మనం కూడా ఇలాంటిది ఏమైనా ప్రయత్నిద్దాం. అసలు ఎలా చేయాలో ఏంటో ఒకసారి రావండి అడిగి చూద్దాంరా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు ఇదే విషయం రామయ్యతో చెప్తారు. అతనేమో వాళ్ళ ఆవిడని అడిగి చెప్తానని చెప్తాడు. లక్ష్మి, ఊరిలో మన పక్క పొలం రైతులకు కూడా మన వాడే ఎరువులు కావాలంట. అవునా? అవును లక్ష్మి, ఏం చేద్దామంటావు? మరి వాళ్ళకు కూడా మనం తయారు చేసిద్దామా? వాళ్ళకి వీళ్ళకి ఎందుకండి, మనమేదో మన పని ఏదో అన్నట్లుగా ఉంటే సరిపోతుంది కదా. అడిగారు కదా, సాయం చేయడంలో తప్పే ఉంచెప్పు. తప్పేమీ లేదు, కానీ మనకు తెలిసిన దాన్ని ఉచితంగా చేస్తే మాత్రం దానికి విలువ ఉండదండి. అయితే ఏం చేద్దామంటావు మరి? దానికి కొంత డబ్బు తీసుకుందాం సరే అని అదే విషయాన్ని ఆ మిగిలిన రైతులు కూడా చెప్తారు. వాళ్ళు కూడా ఇస్తామంటారు. ఇచ్చిన మాట ప్రకారం రామయ్య వారికి ఎరువులు ఇచ్చేస్తాడు. రోజులు గడుస్తాయి. ఏవండి, మన పక్క పొలం రైతులు డబ్బులిచ్చారా? ఆ వాళ్ళు ఇస్తారులే. ఎక్కడికి వెళ్తారు? మన ఊర్లోనే కదా వాళ్ళు ఉండేది. వాళ్ళు ఎక్కడికో వెళ్తారని కాదయ్యా, మన కష్టానికి విలువ ఉండాలి కదా సరే, నేను రేపోసారి వెళ్ళి అడిగి చూస్తాను అని అంటాడు. ఆ మరుసటి రోజు పొలంలో రామయ్య, ఏమయ్యా పాండు, మొన్న మీరు తీసుకున్న ఎరువుల తాలూకా డబ్బులు ఇంకా ఇవ్వలేదు? అదా, మేం కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నాం రామయ్య. అవునవును, ఈసారి పంట బాగా పండితే ఆ డబ్బులు మొదట నీకే ఇచ్చేస్తాంలే. అవును రామయ్య, మమ్మల్ని నమ్ము, మేమెక్కడికి వెళ్తాం చూపు అని అంటారు. రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఒరే, ఆ డబ్బుల సంగతి ఏంట్రా? ఆ రామయ్య వడ్డీ అమ్మాయికుర్రా, నోట్లో నాలుకలేనోడు. మనం ఇలా రేపు రేపు అనుకుంటూ వెళ్ళామనుకో, ఏదో ఒక రోజు వాడి అడగడం మానేస్తాడు. ఇది సరైనదే అంటావా? ఏవి కాదులేరా, మనకు కావాల్సిన ఎరువులు వచ్చేసాయి కదా, ఇక చాలే అని మాట్లాడుకుంటారు. అలా రోజులు గడుస్తాయి. కానీ వాళ్ళు మాత్రం డబ్బులివ్వరు. దీంతో, ఏమయ్యా, ఈ రోజుల్లో ఎవరిని అందరినీ నమ్మకూడదని మరోసారి అర్థమైంది కదా. అలా ఏం లేదు లక్ష్మి, మన వాళ్ళే కదా, ఇచ్చేస్తారులే. ఇంకొక 10 ఏళ్ళైనా వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరయ్యా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? మన ఊరు వాళ్ళ గురించి నాకు తెలియదా చెప్పు. సరేలే, వదిలేసి ఇంక నువ్వు వాళ్ళని డబ్బులు అడక్కు. వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. సరే లక్ష్మి. ఇంత అమాయకంగా ఉంటే కుదరదయ్యా. ఈసారి నుంచి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు అని రామయ్యకు జాగ్రత్తలు చెప్తుంది లక్ష్మి. కొద్ది రోజుల తర్వాత పంట చేతికొస్తుంది. రామయ్య, ఈసారి పంట బాగానే కనిపిస్తుంది కదా అవును లక్ష్మి, ఈసారి మనకి మంచి లాభం వచ్చేలాగానే ఉంది అని మాట్లాడుకుంటూ ఉండగా
అక్కడికి పక్క ఊరికి చెందిన వ్యాపారి రంగారావు వస్తాడు. రావయ్య గారు ఇంట్లోనే ఉన్నారా? ఆ రండి రండి. ఎవరు మీరు? నాతో మీకు పనేంటి? నేను పక్క ఊరికి చెందిన పెద్ద వ్యాపారస్తుని. ఈ ఏడాది ఈ ఊర్లో మీ పొలంలో పంట బాగా పండిందని విన్నాను. పైగా ఎలాంటి రసాయనాలు లేకుండా పండించారని విన్నాను. అవునండి. అయితే ఈసారి మీ పంటని నేనే ముందుగా కొంటాను. దానికి మంచి ధర కూడా ఇస్తాను అని చెప్పగానే రామయ్య బాగా సంతోషపడిపోతాడు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఎంత డబ్బులు ఇస్తారు? నేను ముందు కొంత డబ్బు ఇస్తాను. మొత్తం పంట నా చేతికి వచ్చిన తర్వాత ఇంకొంత ఇస్తాను. సరేనండి అని అంటాడు. ఇంతలో వెనక నుంచి లక్ష్మి, ఏవండి ఓసారి ఇలా రండి అని అనడంతో రామయ్య రంగారావుని బయటే కూర్చోపెట్టి లోపలికి వెళ్తాడు. ఏవండి, నాకెందుకు అతన్ని చూస్తే నమ్మాలనిపించట్లేదు. అయ్యో, నీకెందుకని అంతలా అనుమానం కలుగుతోంది అతని మీద? తానే మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. పైగా ఇప్పుడు మొత్తం డబ్బు ఇవ్వనంటున్నాడు. సరే పోని, నువ్వే వచ్చాయని మొత్తం డబ్బు అడుగు. ఒకేసారి ఇవ్వమని చెప్పి అడుగు. సరే, ఓసారి అడిగి చూద్దాం ఏమంటారో అని ఈసారి ఇద్దరు కలిసి బయటకు వస్తారు. రంగారావు గారు, మీరు మొత్తం డబ్బు ఒకేసారి ఇవ్వగలరా? అలా ఇవ్వడం సాధ్యం కాదు తల్లి. నన్ను నమ్మండి, నేను అందరిలాంటి కాదులే. మీకు ఇవ్వాల్సిన మొత్తం ఖచ్చితంగా ఇస్తాను. సరే రంగారావు గారు, కానీ మాకు ఒక షరతు ఉంది. సరే తల్లి, ఏంటది? మీరు ఇచ్చే ఈ సగం డబ్బుతో పాటు ఓ రాతపత్రం మీద మిగతా డబ్బు ఇవ్వాలి కదా, అది ఎప్పుడో రాసిస్తారా? అందులో రాసిచ్చారనుకోండి సరిపోతుంది అని చెప్పగానే రంగారావు కాస్త కంగారు పడ్డాడు. అది అది ఇవన్నీ ఇప్పుడు అంత అవసరం అంటావమ్మాయి? మేము రైతులమండి, మా కష్టానికి కూడా లెక్కపత్రం ఉంటే బాగుంటుంది కదండి సరే తల్లి, అలాగే రాసిస్తాను అని ఒప్పుకుంటాడు. చెప్పినట్టుగానే కొంత డబ్బు ఇచ్చి పంటను తీసుకునెళ్తాడు. రోజులు గడిచినా సరే మిగిలిన డబ్బు వీళ్ళకి అందదు. దాంతో అయ్యో, మనం మోసపోయామేమో లక్ష్మి. కంగారు పడకండి, మన దగ్గర రాతపత్రం ఉంది కదా అని ఆ పత్రం తీసుకుని గ్రామ పెద్దల దగ్గరకు వెళ్తుంది. గ్రామ పెద్దలారా, పక్క ఊరు నుంచి రంగారావు అనే వ్యక్తి వచ్చి పంట తీసుకుని సగం డబ్బులు మాత్రమే ఇచ్చెళ్ళాడు. అవునయ్యా, నేను కూడా అతను తిరిగి వస్తాడేమోనని ఎంతో ఎదురు చూస్తున్నాను. అవునవును, అతను మా దగ్గర కూడా తీసుకున్నాడు అని అలా ఓ ఇద్దరు ముగ్గురు చెప్తారు. ఏంటి, ఊరిలోకి ఎవరో వ్యక్తి వచ్చి ఎంతమంది దగ్గర పంట కొనుగోలు చేశాడా? అవునయ్యా. అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనే వివరాలు ఏమైనా ఉన్నాయా? అతను చాలా నమ్మకంగా ఈసారి వస్తానని చెప్పడంతో మేము అడగలేదు. నా దగ్గర అతను రాసిచ్చిన పత్రం ఉందండి, ఎందుకైనా మంచిదని తీసుకున్నాను. లక్ష్మి, నువ్వు చాలా తెలివిగా వ్యవహరించావు. ఈ పత్రంతో అతన్ని తప్పకుండా పట్టుకుందాం అని అతని గురించి వెతకడం మొదలు పెడతారు. కొన్ని రోజులకు అతను పట్టుబడతాడు. అయ్యా, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. ఎవరి డబ్బును వాళ్ళకి ఇచ్చేస్తాను అని ఎవరి డబ్బు వారికి ఇచ్చేస్తాడు. అందరూ లక్ష్మికి కృతజ్ఞతలు చెప్తారు. లక్ష్మి, నువ్వు లేకపోతే నేను చాలా ఇబ్బందులు పడేవాడినేమో. అలా ఏం లేదండి, కాస్త సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే చాలు, అప్పుడు మనం ఎవరి చేతిలో మోసపోం అని అంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంతలో ఊరిలో మరో సమస్య వచ్చింది. ఊరిలో దొంగలు పడతారు. అందరూ ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటారు. గ్రామ పెద్ద సమావేశం పెడతాడు. ఈ దొంగను మనం ఎలా అయినా పట్టుకోవాలి, లేకపోతే గ్రామం ప్రమాదంలో పడుతుంది అని అనగానే లక్ష్మి వెంటనే ఓ ఉపాయం చెప్తానని అంటుంది. అయ్యా, మీరేమనుకోనంటే నేను ఒక ఉపాయం చెప్తాను. ఏంటి లక్ష్మి అది? ఇది అందరి ముందు చెప్పేది కాదు, మీకు మాత్రమే చెప్తాను అని పక్కకు తీసుకుని ఇలా అంటుంది. ఊరందరికీ ఒక్కొక్క కర్ర ఇవ్వండయ్యా, అది మాయా కర్ర అని. ఎవరు దొంగ అయితే వారి కర్ర పొడుగ్గా పెరుగుతుందని చెప్దాం. అది సాధ్యం కాదు కదమ్మాయ్. తన కర్ర పెరగకూడదని దొంగ తన కర్ర నరికేస్తాడు కదా. ఓహో, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తమ్ముడుకున్నట్టనమాట. సరిగ్గా అదే నా ఉపాయం అని చెప్తుంది. లక్ష్మి చెప్పినట్లుగానే గ్రామ పెద్ద చేస్తాడు. ఆ రాత్రి గడుస్తుంది. ఆ మరుసటి రోజు అంతా వాళ్ళ వాళ్ళ కర్రలు తీసుకుని వస్తారు. అందులో ఓ కర్ర మాత్రం చిన్నదిగా ఉంటుంది. పాండు, అయితే ఆ దొంగవి నువ్వే అన్నమాట. నన్ను క్షమించండి అయ్యా, డబ్బుకు ఆశపడి.
బుద్ధిగా వ్యవసాయం చేసుకోకుండా ఏమిట్రా ఈ పనులు? అయ్యా, నాకు బాగా బుద్ధి వచ్చింది. అమ్మా లచ్చమ్మ, గతంలో నీకు ఎగ్గొట్టిన డబ్బులు కూడా ఇప్పుడే ఇచ్చేస్తాను. అని జరిగిన విషయం చెప్పి అందరి ముందు క్షమాపణలు అడుగుతాడు. దీంతో ఊరంతా లక్ష్మి తెలివిని పొగుడుతుంది. తెలివి, సమయస్ఫూర్తి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు.